హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీ ఇంగ్లీష్. ఐఎమ్ పవన్ కుమార్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను మీకు వైల్ అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఎలా యూస్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు యాజ్ని, యాజాజ్ని అండ్ ఎట్ అనే వర్డ్స్ని ఎలా యూస్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ క్లిక్ చేసి చూడండి. అండ్ ఈ వైల్ అనే వర్డ్ మనకు ఎక్కువగా న్యూస్ పేపర్స్లో అండ్ చిల్డ్రన్ స్టోరీస్లో అండ్ మీరు ఏదైనా మూవీస్ చూస్తున్నప్పుడు సబ్ టైటిల్స్లో డైలీ కన్వర్సేషన్లో ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటుంది. మీకు ఈ వైల్ అనే వర్డ్ని ఎలా యూస్ చేయాలో తెలిస్తే ఆ సెంటెన్సెస్ మీనింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అండ్ ఆల్సో మీరు ఓన్గా సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? లెట్ స్టార్ట్ ద వీడియో. వైల్ని మనము టూ టైప్స్గా యూస్ చేస్తాం. అందులో యూజ్ అని వచ్చేసి టైం తెలియడానికి యూజ్ చేస్తాం. మనం వైల్ని టైం తెలియడానికి యూజ్ చేస్తాం. అంటే ఒకే సమయంలో రెండు యాక్షన్స్ జరిగాయి అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఒకే సమయంలో రెండు యాక్షన్ జరిగాయి అని చెప్పడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. వైల్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్ హీ ఫెల్ అస్లీప్. అంటే నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమయంలో అతను నిద్రపోయాడు అని. అంటే ఇక్కడ రెండు యాక్షన్స్ ఒకే సమయంలో జరిగాయి. నేను ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అతను నిద్రపోయాడు. వైల్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ద లెసన్ హీ ఫెల్ అస్లీప్. అంటే ఇలా రెండు యాక్షన్స్ ఒకే సమయంలో జరిగినప్పుడు మనం ఈ వైల్ని యూస్ చేస్తాం. వైల్ షీ వాజ్ స్టడీయింగ్ హర్ బ్రదర్ వాజ్ వాచింగ్ టీవీ. అంటే ఆమె చదువుతున్న సమయంలో తన బ్రదర్ టీవీ చూస్తూ ఉన్నాడు అని. సో ఇలా రెండు యాక్షన్స్ ఒకే సమయంలో జరిగినప్పుడు మనం ఈ వైల్ని యూస్ చేస్తాం. ఐ వాచ్డ్ ఏ మూవీ వైల్ ఈటింగ్ డిన్నర్. అంటే నేను డిన్నర్ చేస్తూ మూవీ చూశానని. అంటే రెండు యాక్షన్స్ ఒకే సమయంలో జరిగాయి. షీ స్మైల్డ్ ఎ లాట్ వైల్ టాకింగ్ ఆన్ ద ఫోన్. అంటే ఆమె ఫోన్లో మాట్లాడుతూనే చాలా నవ్వేసింది అనమాట. అంటే రెండు యాక్షన్స్ ఒకేసారి జరిగాయి. సో ఇలా వైల్ని మనము ఒకే సమయంలో రెండు యాక్షన్ జరిగాయని చెప్పడానికి యూస్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ యూజ్ వచ్చేసి మనం వైల్ని కాంట్రాస్ట్ ఐడియాస్ తెలియడానికి యూజ్ చేస్తాం. కాంట్రాస్ట్ ఐడియాస్ అంటే అపోజిట్ ఐడియాస్. ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. వైల్ దిస్ ఫోన్ ఈస్ చీప్ ఇట్ డజంట్ హ్యావ్ ఎ గుడ్ కెమెరా. అంటే ఈ ఫోన్ చీప్ అయినప్పటికీ దాని కెమెరా బాగాలేదు అని. సో ఇలా మనకు రెండు కాంట్రాస్ట్ ఐడియాస్ చేయడానికి కూడా మనం వైల్ని యూస్ చేస్తాం. వైల్ ద మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్ ద ఎండింగ్ ఈజ్ డిసప్పాయింటింగ్. అంటే మూవీ ఇంట్రెస్టింగ్ ఉన్నా కూడా ఆ ఎండింగ్ మాత్రం డిసప్పాయింటింగ్ ఉంది అని. అంటే ఇలా కాంట్రాస్ట్ ఐడియాస్ తెలియడానికి మనం ఇలా వైల్ని యూస్ చేస్తాం. వైల్ దిస్ హోటల్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ద సర్వీస్ ఈజ్ ఎక్సలెంట్. ఈ హోటల్ ఎక్స్పెన్సివ్ అయినా కూడా సర్వీస్ మాత్రం చాలా బాగుంటుంది. క్లియర్ అర్థమవుతుందా? ఇలా కాంట్రాస్ట్ ఐడియాస్ చేయడానికి యూస్ చేస్తాం. వైల్ మై సిస్టర్ ఇస్ టాకటివ్ ఐ ఆమ్ వెరీ క్వైట్ పర్సన్. అంటే నా సిస్టర్ ఎక్కువగా మాట్లాడుతుంది, నేను మాత్రం చాలా తక్కువ మాట్లాడతాను. సో ఇలా మనం కాంట్రాస్ట్ ఐడియాస్ చేయడానికి ఈ వైల్ని యూజ్ చేస్తాం. సో క్లియర్ అర్థమైంది కదా? వైల్ని మనం టైం తెలియడానికి యూజ్ చేస్తాం, ఇలా కాంట్రాస్ట్ ఐడియాస్ తెలియడానికి యూజ్ చేస్తాం. So this is all about how to use while in a sentence. I hope you understood the concept, and if you like the video, please like, share and subscribe to my channel. Thank you. See you with some more videos.